రైతు పండించిన ప్రతి పంటకు మద్దతు ధరతో పాటు చట్టబద్ధత కల్పిస్తామన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల, సుల్తానాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే ముచ్చటించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 100 రోజులున్న ఉపాధి కూలీ పని దినాలను 200 రోజులకు పెంచుతామన్నారు. రోజువారీ కూలీ 400కు పెంచుతామన్నారు ఎమ్మెల్యే. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రేపు రాబోయే రోజుల్లో ప్రతి రైతుకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఇక్కడ మీరు గడ్డం వంశీ మన ఎంపీని గెలిపిస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే 5 గ్యారెంటీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 5 గ్యారెంటీల రైతులకు పండించిన పంటకు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా చట్టబద్ధత కల్పించి మద్దతు ధర ఇచ్చే అంశం. రెండోది, తెలంగాణ ఉపాధి హామీ కూలీ పని చేస్తా ఉన్నారు, చాలా కష్టపడతా ఉన్నారు. మీ అందరికీ 150-200 కూలీ వాడికి గగనమవుతా ఉంది. ఉపాధి హామీ కూలీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కూలీకి 400 రూపాయలు ఇచ్చే గ్యారెంటీ రేపు కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ రావాలంటే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ గడ్డం వంశీ గెలవాలి. గడ్డం వంశీ గెలుపు 100కు 100% అది నిర్ణయం అయిపోయింది, అది డిసైడ్ అయిపోయింది. కానీ ఇవాళ మీరు మంచి మెజార్టీ ఇచ్చి మన నియోజకవర్గంకి వెళ్ళి కూడా మంచి మెజార్టీ వస్తే రేపు మనకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర